హైదరాబాద్ హకీంపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. వెల్డింగ్ షాప్లో మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లోకి గ్యాస్ నింపుతుండగా 3 సిలిండర్లు పేలాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. పేలుడు శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ హకీంపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. వెల్డింగ్ షాప్లో మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లోకి గ్యాస్ నింపుతుండగా 3 సిలిండర్లు పేలాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. పేలుడు శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ జాయిన్. సంపత్, అసలు ఎలా జరిగింది ప్రమాదం? అగ్ని ప్రమాదం అంటేనే ఒక భయం అనేది పుడుతుంది నగరవాసులు జనరల్ గా. ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి ఏం చెప్తున్నారు? సతీష్, ఈ రోజు గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీంపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధానంగా సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ వెల్డింగ్ షాప్ ఏదైతే ఉందో, వెల్డింగ్ షాప్ లో పెద్ద సిలిండర్లలోకి చిన్న సిలిండర్లలో గ్యాస్ నింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇలాంటిది పాత బస్తీలో చాలానే ఉన్నాయి. పాత బస్తీలో ఉన్నటువంటి ఈ షాప్స్ లలో పెద్ద 19 కేజీల సిలిండర్లు తీసుకుని వచ్చి వాటిని 5 కేజీల సిలిండర్లలో నింపుతుంటారు. తర్వాత 2 కేజీల సిలిండర్లలో నింపుతుంటారు. సాధారణంగా లేబర్లు ఇటువంటి చిన్న సిలిండర్లు వాడుతుంటారు. వాళ్లకు వీళ్ళు అక్రమంగా బ్లాక్ లో ఈ సిలిండర్లను సంబంధించి గ్యాస్ నింపుతుంటారు. గ్యాస్ నింపేటటువంటి సమయంలోనే ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఒక్కసారిగా సిలిండర్ పేలడం జరిగింది. దీంతో అందులో ఉన్నటువంటి మరొక 2 సిలిండర్స్, మొత్తం 3 సిలిండర్లు పేలిపోవడం జరిగింది. సిలిండర్లు పేలిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్నటువంటి ఫిలిం నగర్ ఫైర్ స్టేషన్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే లేవు. కానీ ఇటువంటి అక్రమంగా సిలిండర్ల నుంచి గ్యాస్ ను వేరే చిన్న సిలిండర్లలోకి నింపడం అనేది పూర్తిగా నగర పోలీసులు నిషేధించినప్పటికీ అక్కడక్కడ కొంతమంది అక్రమార్కులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. దీనిపైన పోలీసులు కూడా సీరియస్ గా ఉన్నారు. గోల్కొండ పోలీసులు ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించి ఆ వెల్డింగ్ షాప్ యజమానిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్స్ తీసుకుని వాటిని డొమెస్టిక్ సిలిండర్లుగా చిన్న సిలిండర్లలో గ్యాస్ నింపడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం కాబట్టి దీనిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసులు హెచ్చరించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సంపత్.